హాయ్ హలో వెల్కమ్ టు శ్రీక్యా. సో నా బర్త్డేకి ఇంకొక 1 వీక్ ఉందన్నమాట. సో వీకెండ్ షాపింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అట్లా మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న మాల్ అంటే డిఎస్ఎల్ వర్చి మాల్ ఉప్పల్లో. సో అక్కడికి వచ్చేసాం అనమాట. మాల్ రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి నువ్వు? షాపింగ్ వెళ్ళే ముందు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో ఫస్ట్ ఇదన్నమాట. ఫస్ట్ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకుంటే ఇక బిందాస్గా ఒక 4-5 గంటలు ఇక మూసేసి ఇక బయటికి పోండ్రా బై అనేంత వరకు షాపింగ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. నౌ వి ఆర్ ఇన్ డిఎస్ఎల్ వచ్చి మాల్. సో యాక్చువల్లీ ఎందుకు మేము షాపింగ్ వచ్చాము అనేది అంటే ఇట్స్ మై హస్బెండ్స్ బర్త్డే. సో ఆయన బర్త్డే కోసం అని చెప్పి షాపింగ్కి వచ్చింది. శ్రావణ వస్తాం కదా, సో ఆల్ ద వే ఫుల్ బిజీ. ఎట్లా అంటే ఎవ్రీ డే ఏదో ఒక పూజతో బిజీ ఉన్నాయి. ఇవాళ కొంచెం టైం తీసుకొని తీరిగ్గా మేము షాపింగ్ చూద్దాం ఏం నచ్చుతాయో ఎంత నచ్చుతాయో. అండ్ అందరికీ తెలుసు, చాలామంది అడుగుతారు మై హస్బెండ్స్ డ్రెస్సింగ్ సెన్స్ ఇస్ వెరీ నైస్ అండ్ సో ఎక్కడ ఏం కొనుక్కుంటాడో చూపిస్తాం. సో ఆగస్ట్ 27th నా బర్త్డే. పెళ్ళైన తర్వాత నవంబర్లో పెళ్ళైంది కాబట్టి మార్చ్ 22nd అలేఖ్య బర్త్డే వచ్చేసింది. సో దిస్ మై ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ వెడ్డింగ్, మా వెడ్డింగ్. సో లాస్ట్ ఇయర్ నాకు ఫుల్ ఎట్లుంటుంది అంటే మా ఇంట్లో ఉన్నా కాబట్టి నాకు ఏం చేయడానికన్నా స్కోప్ ఉండే. సో పెళ్ళి కుదిరింది. నైట్ వచ్చిండ్రు ఆ రోజు, నైట్ 12 o'clock వచ్చి కేక్ కట్ చేయించిండ్రు. తన బ్రదర్స్తో వచ్చింది ఆ రోజు. సో నాకు ఆ రోజు ఫుల్ స్కోప్ ఉండే, ఏం గిఫ్ట్ చేయాలనుకున్నా, ఏం సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా. బట్ ఈసారి అది అస్సలు ఛాన్స్ లేదు. ఆల్ ది టైం నాతో ఉంటాడు కదా, అందుకని లాస్ట్ టైం సర్ప్రైజ్ చేస్తాను చెప్పు. ఇంకా టైం ఉంది బర్త్డే కాబట్టి, ఇంకో వారం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతా. సో లాస్ట్ టైం ఐ గిఫ్టెడ్ హిమ్ చెప్పు డైమండ్ స్టడ్ ఇచ్చా. సో ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా కొంచెం వైఫై అయిపోయాయి కదా, ఎక్స్పెక్టేషన్స్ మించిపోయి ఉంటాయి. చూద్దాం ఏం వెళ్తాను. ఫస్ట్ ఇక్కడ వెళ్దాం. సో ఈ మధ్య కాలంలో నాకు ఇది కొంచెం ఫేవరెట్ అయిపోయింది ఇంటి అనేది. సో అది ఎక్కడుంది అని చెప్పి మేము మరీ ఎత్తుక్కొని మరీ వచ్చామన్నమాట. సో ఫస్ట్ ఆ షాప్కి వెళ్ళాలి. లాస్ట్ టైం వెళ్ళింది మనము ఎర్రమంజిల్ దగ్గర మాల్లో. ప్రతి షాపింగ్లో ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఏది టీ షర్ట్స్ చాలా కంఫర్టబుల్ ఉన్నాయి నాకు. అంటే నాకు కంఫర్టబుల్ అండ్ ఏం కొనుక్కున్నా అంటే ఈ 3 వేసుకుంటుంది అవన్నీ పద. ఇంకా ఇప్పుడు నువ్వు కొనుక్కో, ఎక్స్క్లూజివ్గా నీ కోసం నువ్వు కొనుక్కో. నేను కొనుక్కున్నవి వేసుకో. సోది పద. ఏంటి ఏం రాస్తుందా మీద? ఎందుకండి నాకు డైరెక్ట్గా కొటేషన్స్ చెప్పకుండా దాని మీద రాసుకొని వస్తున్నారు. టీ-షర్ట్స్ కావాలి బేసిక్గా. ఇది బర్త్డే షాపింగ్ కాదు, ఓకేనా? ఓకే. బర్త్డే డ్రెస్ లెక్కలేకి ఏంటి ఎన్ని కొనుక్కుంటావు అసలు? ఇవి టీ-షర్ట్లు రెగ్యులర్గా వేసుకో. సరే ఇప్పుడు షాపింగ్ చేసినావు అంటే మళ్ళీ డిసెంబర్కి షాపింగ్ లేదు. ఊటీ వ్లాగ్లో తర్వాత మేము రీసెంట్ కాకినాడ వెళ్ళినప్పుడు వ్లాగ్లలో టీ-షర్ట్ తీసుకున్నాం కదా, అవి దీంట్లో కొన్నాం. ఎవ్రీథింగ్ ఇస్ గోనా బి అమేజింగ్. సో లైఫ్లో లేకున్నా కూడా ఇలాంటి షర్ట్లు వేసుకుంటే జరుగుతుందని చెప్పి ఉద్దేశంతోనే తీసుకోవడం జరుగుతుంది. సో డూ ఇట్ రైట్ అండ్ యూ విల్ ఫైండ్ ద వే. అది మేము వేసుకోవాల్సిన టీ షర్ట్స్ అయితే మీరు కాదు కాబట్టి ఒకటి మళ్ళా ఏంది పెళ్ళి తప్ప. సో ఐ డోంట్ నో ఇఫ్ యు నో అంటారు చూసినావా అట్లా. అదేంది నీకు తెలిస్తే తెలుస్తుంది, నీకు పెళ్ళైతే తెలుస్తుంది అర్థం లేదు. ఎవరికి పెళ్ళి కాని వాళ్ళకి చెప్తున్నావా నాకు చెప్తున్నావా? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. వాళ్ళకి చెప్తున్నా, చూసి వాళ్ళకి. ఆ టీ షర్ట్స్ నాకు ఎందుకంటే అవన్నీ అమేజింగ్. నాకు స్మాల్ కొనుక్కోండి. జింగ్ జింగ్ అమేజింగ్ నాది. నేను ఎమ్ము కొనుక్కున్నా, నువ్వు స్మాల్ కొనుక్కో. యా థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బాగున్నాయి. నన్ను అడుగుతున్నావా? అడుగుతున్నావా వీడియోలో? చూసి చెప్పే వరకు నేను కొనేసుకుంటా. చాలా ఇష్టం. తీసుకో అంటే తీసుకో. పేరుకి మాత్రమే బర్త్డే నాది. షాపింగ్ మొత్తం అంతా వీడియో ఉంది.
నాకు సెలెక్ట్ చేస్తాను, నీకు వచ్చే సెలెక్షన్ నీది బాగుంటుంది కాబట్టి నీ సెలెక్షన్ బాగుంటుంది కాబట్టి నువ్వు చేసుకో, నీది నువ్వు, అది కూడా నువ్వు చేయని చెయ్యి, తీసుకో, బాగుంది, తీసుకో అది. అలాంటి తీసుకో. నా సెలెక్షన్ బాగుంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు నా సెలెక్షన్ అనేది ఎట్లుందనే నువ్వు డిపెండ్, నీ మీద డిపెండ్ అవుతుంది. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. ఇన్ అడ్వాన్స్. నేను ఎట్లా అంటే ఆ మంత్ మొత్తం చెప్తుంటాను అనమాట హ్యాపీ బర్త్డే. నాకు ఎందుకో బర్త్డే మంత్ ఎట్లా మొత్తం బటర్ఫ్లైస్ ఉంటాయి కాదు. ఒక బ్యాగ్ నిండింది. సో ఈ స్టోర్కి వెళ్దామా చెప్పు. ఇది ఇక్కడేమో అది కాదు, ఇటు తిరుగు. ఇక్కడ లెనోవో లేదులే, అక్కడ OnePlus స్టోర్ ఉందంట. కానీ ఎందుకో ఇటు సైడే గుంజుతుంది బర్త్డే గిఫ్ట్. వెళ్ళిపోతుంది ఇట్లా. నీకు ఆల్మోస్ట్ అన్నీ అక్కడ ఉన్నాయి. అంటే బేసిక్గా ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటి సార్, మ్యాక్బుక్ కాదు, iPhone 16 కావాలి. 16 అంటే సెప్టెంబర్లో వస్తుంది కాబట్టి మా యానివర్సరీకి నువ్వు గిఫ్ట్ ఇచ్చాను. 16 Pro Max ఇచ్చేసి ఒక 512 GB సరిపోతుంది, ఓకేనా? నా దగ్గర ఉన్న మళ్ళీ నాకు ఐఫోన్ బొక్క పెడుతున్నాడు. కోర్స్ అది నీకు సంవత్సరం ముందు ఇస్తా కాబట్టి నేను. సో అట్లా నెక్స్ట్ వాలంటైన్స్ డే. సో ఫ్లోర్కి ఒక షాపింగ్ చేయాలని ఫిక్స్ అయిందేమో. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బ్యాగ్ ఉండింది. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నాము. అది అలా నడుస్తుండే అనమాట. ఇట్లా మొత్తం బ్యాక్ సైడ్ పట్టు టార్గెట్ ఫర్ ద డే. బాగుందండి. నాకు అసలు కోరిక తెలుసా, ఒక ట్రాలీ తీసుకొని పట వేసేసి ఇట్లా బిల్లు కట్టేసి ఇట్లా వచ్చేయాలి. కానీ ఎప్పుడు డబ్బులు అయిపోతాం మనం. ప్రైస్ ట్యాగ్ చూడండి, మనం ఎస్కలేటర్ ఉల్టా వెళ్తే అంటూ పోవాలి. సో ప్రైస్ ట్యాగ్ చూడకుండా నచ్చినట్టు ఇట్లా బుట్టలో దుబ్బేసి తీసుకుపోయే రోజు ఇప్పటికైనా రాకపోదని వెయిట్ చేస్తాం. అంబానీ తాతకి నెక్స్ట్ ఇయర్ మనమరాలుగా పుడితే అట్లా చేద్దాం. నువ్వు ఎవరో మనమరాలుగా ఉంటావు కానీ నేనే అమ్మాని అంత ఎందుకు కాకూడదు అని ఆలోచిస్తాను ఇప్పుడున్న సినిమాకి. అది కొంచెం కష్టమైన పని. నో, ఇట్ కెన్ హ్యాపెన్. చేద్దాం, ట్రై చేద్దాం అనుకుంటారేమో, నాకు తెలుసు. ఇలా ఓవర్ యాక్షన్ వెళ్ళరా భయ్యా, పర్లేదు భయ్యా, కోరికలు ఎవరికైనా ఉండొచ్చు. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. అంబానీ అంత ఏం చేస్తే ఆయన కొంచెం కొద్ది గొప్ప అలా ట్రై చేయొచ్చు, కానీ అసలు ఏం లేకపోతే అప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. అబ్బా దండంరా స్వామి. ఏం కావాలి? షర్ట్ కావాలి. ఇక్కడ చాలా షర్ట్ కావాలి. చూడండి, నచ్చింది తిప్పి. నాకు అన్ని కొంచెం ఫంకీ ఇష్టం. తీసుకో మరి. పూల చొక్కా, రంగుల చొక్కా తీసుకో. టీ-షర్ట్స్ ఇష్టం చాలా. చినిపోయిన ప్యాంట్లు. వెరీ గుడ్. ప్లీజ్ పరువు ఇక్కడ మా ఇజ్జత్. ఇప్పుడు నువ్వు ఉన్న ఫంక్ ఏంటి అదా? ఇప్పుడు నేను ఇట్లా వేసుకోవాలా? మంచిగా జూకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. జూవా? మన ఇంట్లో పిల్లలు అయితే ఫుల్ ఖుషి ఉంటారు. శ్రీహిత ఎప్పుడు నీ పైన ఉండడానికి కోరుకుంటే ఇట్లాంటివి వేసుకోవచ్చు. హే క్యాట్స్, ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి ఇక్కడ. జాక్ అండ్ జోన్స్ డూడ్. జాక్ అండ్ జోన్స్లో క్లాత్ క్రేజీ ఉంటుంది. ఆ ప్రైస్ కూడా అట్లే ఉంటుంది అల్టిమేట్గా. చూడు, జస్ట్ 3,500. ఆ షర్ట్కి 3,500 పెడతావు ఇప్పుడు. లైట్ తీసుకో. సెలబ్రిటీ ఆఫ్ ద డే నువ్వు కాబట్టి నువ్వు పెడతావని నువ్వు ఆలోచించాలి, నేను కాదు. నా మధ్య నేను కొనుక్కునే బట్టలు నువ్వు ఇప్పిస్తాను కదా. నేనే ఇప్పిస్తున్నా. నీకు నచ్చి ఒకరికి నచ్చినట్టు బట్టలు వేసుకోవాలంట మా అమ్మ చెప్పింది. నలుగురికి నచ్చేలా తినాలి, నలుగురు నచ్చేలా బట్టలు కట్టుకోవాలి, నీకు నచ్చేలా తినాలి అంటారు. ఆ నలుగురు నేనే. నలుగురు ఓకే. నేను, మా అత్త, మా అమ్మ, మా అక్క, మా బావ, శ్రీత. ఎక్కడున్నాడు? ఎన్ని షూలున్నా నాకు తక్కువనే అబ్బా నిజంగా. మళ్ళీ షూ వేస్తున్నావు. బట్టలు కొనుక్కోవాలి నాన్న, టైం అవుతుంది. 7-8 కాదు ప్లీజ్. ఇప్పుడు అంటే నువ్వు రెగ్యులర్ వేసుకునేవి కావు, ఇంకా లోపలనే కూడా చెప్పు.
6 7 ఉన్నాయి అంతేనా? ఇవి బాగున్నాయా? సూపర్నే, క్రేజీనే. వాళ్ళు బాగున్నాయా? వాచ్లు, షూస్ పిచ్చి అండి ప్లీజ్. అందులో మొత్తం ఫిల్ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ ఇంకేడ పెడతారు. 2 చెప్పుల స్టాండ్లు అయిపోయినాయి తెలుసా. బాగుంది. అసలు ఎప్పుడు చూసినా షూ కొత్త కొత్త అనిపిస్తాయి నాకైతే, కొనుక్కో అనిపిస్తుంది. నిన్ననే లోఫర్స్ కొన్నాను. అవును, ఇంకా వేసుకున్నావా? వేసుకోలేదు అనుకుంటా కదండి. అది కూడా బర్త్డేకే కొనుక్కున్నాడు. ఫార్మల్ కొంటే బర్త్డేకి వేసుకుందాం అనుకున్నాను. బర్త్డేకి ఫార్మల్ కొనుక్కుందాం ఫిక్స్ అయ్యి. అంటే ఇప్పుడు ఆ షూ జస్ట్ రీసెంట్ ఫార్మల్ అని చెప్పావా? అంటే ఎందుకు అంటావు నీకు? సో అందుకే ఆ రోజు బర్త్డే ఫార్మల్ కొంటానే అన్న. అవునా అయితే కొనుక్కో అన్నా, మార్చేసా. సరే నమస్తే సార్ అని తిప్పిచ్చేసారు సార్. నా ఫీలింగ్ వస్తుంది నాకు. సో తొందరగా కొనుక్కో బట్టలు. నిజంగా కూడా బ్రహ్మానందం డైలాగ్స్ అన్నీ మనకి ఎంత సింకులు ఉంటాయి కదా. అంటే బేసిక్గా మనము ఆ డైలాగ్స్ అన్ని కూడా రియల్ లైఫ్ లో మనకి చాలా వస్తుంటాయి. సిచ్యువేషన్ తగ్గట్టే వాడతాం. గుర్తుండడం కూడా ఇంపార్టెంట్. ఎస్కలేటర్ ఎక్కినప్పుడు బహుశా ఇది ఇండియాలో చూసుండరు, ఆ ఫీలింగ్ వస్తుంది నాకు ప్రతిసారి. రేపు పొద్దున్న లేవాలంటే ఇప్పుడు వదిలేదు. నాకేమో షూ దొరకడం కష్టం, నీకేమో షూ దొరకడం చాలా ఈజీ. అతి స్మాలెస్ట్ నెంబర్, అతి లార్జెస్ట్ నెంబర్. కాళ్ళు 7 సైజ్ నాది, 7 inches. అంటే ఎవరైనా గిఫ్ట్ చేస్తారు అనుకుంటున్నాం, వాళ్ళకి చెప్తున్నాం. UK 7 ఎవరికైనా బర్త్డే ఇంటికి పంపాలంటే పంపించండి, అడ్రస్ పంపాలంటే చెప్పండి, కమెంట్లో పిన్ చేస్తాం. సో ఫైనలైజ్ అయింది ఎంత షూ. యావో అన్న లేసి బేసిక్గా యాక్చువల్గా ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాలేదు కదా. సో ఆయనకే చెప్పింది అనమాట, నీకు నచ్చింది కొనుక్కో, ఎందుకంటే తనకు నచ్చింది. యా తనకు నచ్చింది అంటే ఏదైనా నేను వద్దానా. బేసిక్గా నీకు నచ్చింది వచ్చింది అనుకో, నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు అన్నిసార్లు వేసుకుంటావు అని నా ఫీలింగ్. ఏమంటావు? ఇది చూడండి, నాకు నీ అంత క్రియేటివ్గా సర్ప్రైజ్ ఇవ్వడం కొంచెం కష్టం నాన్న. బేసిక్గా నువ్వు చాలా ఈజీగా పసిగట్టేస్తావు నా సర్ప్రైజ్లన్నీ. లాస్ట్ టైం మీకు తెచ్చింది అసలు బాక్స్ కూడా చూడలేడు, జస్ట్ ఇట్లా చూసి స్టడ్డా అన్నాడు. కవర్ జస్ట్ నాకున్న మొత్తం ఎక్సైట్మెంట్ అంతా దొబ్బింది. ఫీల్ అయ్యా అనవసరం. నేను అన్న కాసేపు నా యాక్టింగ్ అని వచ్చా అంటే అది కూడా కాలే. సో ఇంతకీ షూ ట్రయల్లో నడుస్తుంది అనమాట. నీకు నచ్చిందా? నాకైతే బాగానే ఉంది అండి. ఇందాక కవర్ ఇది కవర్ అక్కడ ఇది ఇక్కడ ఊరూరుకో బట్ట ఊచూసిపోయినట్టు ఎక్కడ పెడితే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి వదిలిపెట్టి పో. నీకు ఈ సామెత ఎవరికని తెలుసా? నాకు ఇట్లాంటి సామెతలు చాలా తెలుసు. ఊరూరికి ఒక బట్ట ఊసిపాయ. ఇక్కడ రా, ఇక్కడ చాలా ఉన్నాయి. నువ్వు ఎప్పుడు కొనుక్కుంటావు, నాకు ఎప్పుడు ఇప్పిస్తావు కొంచెం చెప్పవా? బాగుంటుంది. నీ దగ్గర లేదు ఎట్లా? మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మై డాడ్ యూస్ టు వేర్. ఫస్ట్ షర్ట్ ఫైనల్ చేసి కాదండి, మీరు ఎట్లా షర్ట్ కలర్ డిసైడ్ అయిపోయారు కదా. అంటే కాదు, టీవీ ఉన్నోడు రిమోట్ అనుకుంటాడు ఇచ్చిన. నేను నాదంటాను రిమోట్ కోసం టీవీ అనుకుంటారు. పూల చెక్క ఎక్కడి నుంచి వచ్చారా అంటారు. అని ఆప్షన్స్ చూపిస్తున్నాడు అండి. వెళ్ళండి పాపం. షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసినాం, ఇంకా మాకు అన్ని షాపులు అయిపోయినాయి. ఈ ఒక్క షాప్ మిగిలింది. ఎంత టైం లేదంటే లాస్ట్కి మన ట్రయల్ రూమ్ కూడా యూజ్ చేయకుండా బయటనే ట్రయల్ చేస్తున్నాం. అందుకే ఫుల్ ప్రిపేర్డ్గా నువ్వు మంచిగా టీ షర్ట్ వేసుకొని వచ్చినావు లోపల. సెలబ్రిటీ ఏ షాప్కి వచ్చింది తెలుసా? షాప్ పేరు సెలబ్రిటీ. నువ్వే సెలబ్రిటీ. ఎస్
ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోయినా ఒక ఇద్దరు ముగ్గురైనా గుర్తుపడతారా లేదండి చెప్పండి. సో అందుకే నేను సెలబ్రిటీ. బాగుంది, నువ్వు వేసుకున్న 2 షర్ట్స్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. ఇది ఆల్రెడీ పాతదే కదా, పాత ఇన్ ద సెన్స్ మనం ఇంట్లో వేసుకుంది. యాక్చువల్గా నీకు వచ్చింది తెలుసా, వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట, అందుకే నీకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్. అసలు నీకు మొత్తం పూల చొక్కలు అన్నీ కనిపిస్తున్నాయి కదా. బర్త్డే బాయ్ మంచిది. తెలిసిపోయినావా? నిజంగా ఎంత అబ్బాయిలకు కూడా ఇంత కష్టంగా బట్టలు ఎత్తుకోవడం అనేది. మధ్య మధ్య నీ షాపింగ్ అది చెప్పవా నాకు? నా షాపింగ్ నేను ఒక్క నువ్వు బట్ట తీసుకోలేదు కానీ చూసినావు కదా. చూసా జస్ట్. నీ ఇష్టం, నచ్చితే తీసేసుకో. మొత్తం మాల్ అంతా తిరిగి లాస్ట్కి నాకెందుకో ఆ షూ కొనుక్కోవాలనిపించింది. అప్పుడు రిగ్రెట్ వద్దు అని చెప్పి మళ్ళీ షూ కొనుక్కోవడానికి వచ్చింది మా ఆయన. సో ఆల్మోస్ట్ ఇలా క్లోజింగ్ టైం, వీళ్ళు ఇక ఎప్పుడు తీసేసుకుంటారా ఎప్పుడు పోతారా అంటే చూస్తారు. సో ఫాస్ట్ కానిచ్చేస్తే ఈవెన్ దే ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ హ్యాపీ. దా యా యాక్చువల్లీ నాకు అవి నచ్చినాయి కానీ అంటే నీకు సైజ్ లేదు కదా, అవి అయితే నాకు చాలా నచ్చినాయి. అబ్బా చూడు ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి అసలు. క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. నీ ఇష్టం, తాను మెచ్చిందే రంభ అంటారు కదా. అదే ఇదే దేంట్లో అయినా సరే తనకు నచ్చిందే గ్రేట్ అండి, గుడ్. సో నీకు ఏది నచ్చిందా ఫాస్ట్ కానీ ఇంతసేపు అయితే బట్టలు అయిపోయినాయి, ఇప్పుడు షూ వరకు వచ్చాడు. సెలబ్రిటీ లాస్ట్కి ఆయన ఒపీనియన్ తీసుకుంటాను, ఇంకా నా ఒపీనియన్ పనికి రావట్లేదు. నా ఒపీనియన్ ఏం చెప్పట్లేదు. ఆయన సజెస్ట్ చేస్తున్నాడు అప్పటి నుంచి పాపం. ఇదానా ఆయన ఎందుకు చెప్పాడు తెలుసా, 2 చేతిలో ఉన్నాయి, ఫాస్ట్గా అయిపోతుంది బిల్లింగ్. పాపం ఆకలి వేస్తుంటుంది. చలో తీసేసుకో బ్రో. బెంచ్ ఎత్తుకున్నావు. కావాలంటే మళ్ళీ యానివర్సరీ షాపింగ్ ఇద్దాం కొంచెం సేపు దీనికన్నా కాంప్రమైజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు షాపింగ్ చేసిన అనుకో, మ్యాచ్ డ్రెస్ దాని తగ్గట్టు మ్యాచింగ్ గాజులు, దాని తగ్గట్టు జ్యువెలరీ. విను తిడతారు, తిడతారు నిన్ను. నా బట్టలు కాంప్రమైజ్ అయినా అండి. ఫస్ట్ నాది ఫైనల్ ఎత్తుంది, నీ కాంప్రమైజ్ అయినా అని చెప్పి. నాది కాకముందే ఇప్పుడు టైము 9:55. యా పొద్దున ఓపెన్ చేసినప్పుడు వచ్చినాం, క్లోజ్ టైం పోతున్నాం. నువ్వు ఇంతకుముందు వాచ్ టైం తీసినప్పుడు టైం ఎంత తెలుసా? 6:45. మనం స్టార్ట్ అయింది ఇంటి నుంచి. బిల్లింగ్ చేస్తా. ఎక్కడ బిల్ చేస్తారే మరి? డబ్బులు వీళ్ళకి ఇచ్చిందా? ఆగు, ఒక మంచి క్వశ్చన్ అడిగింది మళ్ళీ. సో ఇది ఇంకా బిల్లింగ్ కాలే, సో క్లోజింగ్ టైం కాబట్టి కింద ఉంటుందంట బిల్లింగ్ ఇది. సో ఇట్లా బయటకు వెళ్తే టీ అని సౌండ్ వస్తుందని అడిగిన. వాళ్ళందరూ ఇప్పుడు ప్లీజ్ ఫాస్ట్ కానీ అన్నారు. ఇప్పుడు మన ఎంత పరిగెత్తుతారు మన మళ్ళీ బ్రహ్మాండంగా రుచి ఇప్పుడు నిజంగా వేసుకోవచ్చు కాబట్టి లేకపోతే వేసుకొని పరిగెత్తున్నాడు లేచి కట్టుకొని
చూస్తారంట. He paid no? No. నో 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 నో. ఏ ఇంకా ఓపెన్ ఉంది కావాలంటే పడేసినావా? ఈ షట్టర్లు కూడా మూసి పోర్రా భయం దుఃఖాలు. ఇందాక ఓపెన్ చేసింది క్లోజ్ చేసిందిగా. అది పైన క్లోజ్ చేసింది. ఓ కింద మనం కిందికి వచ్చాం పైనుంచి. వంగవాడు పోవాలి ఇప్పుడు. అమ్మా. సో మొత్తానికి ఇక్కడే తిరిగి లైట్లని బంద్ చేసిర్రు. ఫ్రంట్ కెమెరాలా చూసారా నా అలసిపోయిన మొహాన్ని. ఇంతకుముందు అట్లే ఉండే కదా 3 hours బ్యాక్. లిప్స్టిక్ పోయింది. బాయ్. సీ యూ ఇన్ ది బర్త్డే బ్లాగ్. ఏమో మొత్తానికి ఏదో డిన్నర్ ప్లాన్ చేసిందంట, తెలియదు నాకు చెప్తలేదు. ఎందుకు చెప్తున్నా నేను నీకు చెప్పినా అది కూడా ఏమనుకుంటున్నాను డిన్నర్ అంటే మన ఇంట్లో వంట ఉంది ఆ వంట చేయించి అలాంటి ఎక్స్ప్రెషన్స్ చూడండి. నీ బర్త్డే మస్తు ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాడు ఏం చేస్తా అని. నేనైతే చెప్తున్నా నేను అస్సలు ఏం చేయట్లేదు, నాకేం తెలియదు కూడా, ఏం చేయాలో అర్థమవుతలేదు. నీ బర్త్డేకి ఏమో ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలా, ప్యాకేజీలు బుక్ చేయాలి, రూములు బుక్ చేయాలి, ఆఖరి కేకులు దొరుకుతుంటే 4 పేస్ట్రీ ముక్కలు జాయిన్ చేసి అది స్క్వేర్ చేసి కేక్ కట్ చేయించాలి. చలికి వణుక్కుంటూ బ్రెడ్ కట్ చేసే నైఫ్తోని నీ కేక్ కట్ చేయాలి. ఇన్ని చేయాలి. అదే భరించేవాడే భర్త అట్లా అనమాట. సో బేసిక్గా ఒక నిమిషం ఆగు, నేనేమో చేద్దామన్నా నాకు ప్రాబ్లం ఏంటి అని అంటే నేను దిస్ మంత్ ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్. ఐ వాజ్ సో బిజీ. 27th August నా బర్త్డే. సో ఆ రోజు 27th అనేది ట్యూస్డే అనమాట. సో ఆ రోజు మంగళగౌరి రథం ఉంది. మేము ఎటర్న్ వెళ్ళామన్నా నాకు ప్రాబ్లం ఏంటి అని అంటే మాకు మంగళగౌరి లాస్ట్ అండ్ 5th మంగళగౌరి. యా. సో ఎటర్న్ వెళ్ళామంటే మాకు మంగళగౌరి ఉంది అండ్ ఆల్. నేను చాలా ఆక్యుపైడ్ ఉంది అనమాట, అందుకే ఎటు వెళ్ళట్లేదు. సో సరే అట్లీస్ట్ నువ్వు ఏం చేయకుండా అట్లీస్ట్ ఇగో కొత్త బట్టలు ఇప్పించినావు కదా, యా ఇవన్నీ వేసుకొని కొంచెం ఆ షూ వేసుకుని ఎడుకుతావు మరి. ఇంట్లో తిరుగుతావు అక్కడక్కడ. ఫీలింగ్ హ్యాపీ, వైఫ్ గిఫ్టెడ్ పెట్టి వాళ్ళు అంటే ఖచ్చితంగా మీరు నన్ను ట్యాగ్ చేసి కింద చెప్పాలి వైఫ్ గిఫ్టెడ్ గిఫ్ట్స్ బై వైఫ్ అని. అసలు నేను పట్టరాని సంతోషంలో ఉన్నా. నేను అసలు నాతోనే మోయిపిస్తుంది మళ్ళీ నాకు బట్టలు. అంటే అవి ఎట్లాగో నువ్వు వేసుకోవాలి కదా అని చెప్పి నీతో ఇప్పటి నుంచి మోపిస్తున్నా. నాకు ఏమంటారు దీన్ని, ఈ భారం అదే నేను మోస్తున్నా ముందు నుంచి. అంత వద్దులే, చాలు ఇంకా చాలు వెళ్దాం పద. ఇప్పుడే చెప్పేసింది కదా మన భరించేవాడే భర్త అని చెప్పి, అట్లా ఇది కూడా పోయి నువ్వు ఈ భారం కూడా. చలో గైస్, ఓకే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మా ఫైట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటే బర్త్డే విష్ చేయండి.